పర్లకేముండిలో అమ్మ చేతి వంట. ఇక్కడైతే మష్రూమ్ ని మేము ఆయిల్లోన కాసేపు ఫ్రై అనేది చేస్తున్నాము. మష్రూమ్ బాగా ఆయిల్లోన ఫ్రై అయినాక ఇక మనము ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకోవాలి. మేమైతే ఒక 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అనేవి తీసుకున్నాము. ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకున్నాము. కొంచెము మిడిల్ సైజ్ అనేది కట్ చేసుకోవాలి. అంటే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా. ఇక్కడ మష్రూమ్ నుంచి బాగా వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ బాగా డ్రై అయ్యేదాకా మష్రూమ్ ని అయితే వేపుకోవాలి. కొంచెం ఉప్పు కొంచెం పసుపు అనేది అందులోనే వేసుకోవాలి. మష్రూమ్ 75% కుక్ అవ్వాలి. అంటే మరి 100% అనేది కుక్ చేసుకోకూడదు. నెక్స్ట్ అయితే మళ్ళీ తాలింపు పెట్టుకుని ఇక అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ అనేవి వేసుకోవాలి. అవి బాగా వేగాక ఇక మష్రూమ్ అనేది వేసుకోవాలి. అంటే ముందుగా మనం మష్రూమ్ అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, మష్రూమ్ అనేది వేసుకోవాలి. కొంచెం కారం ఇంకా ఎవరెస్ట్ గరం మసాలా అనేది వేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఇంకా యమ్మీగా మష్రూమ్ కర్రీ రెడీ. నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్.